అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో ముఖ్యమైన కథనాలు చూస్తే దాదాపుగా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించిన కథనాలే కనిపిస్తాయి. H1B వీసాకు సంబంధించినటువంటి విషయం మీద అన్ని పత్రికల్లోనూ బ్యానర్ ఐటమ్గా కథనాలు వచ్చాయి. దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, దాని తాలూకా నష్టం నివారణ కోసం ఏం చేయాల్సి ఉంటుంది, దాని కారణంగా ఇండియన్స్ ఏ రీతిన ఇబ్బంది పడతారు, అందులోనూ తెలుగు వాళ్లకు ఎలాంటి సమస్య వస్తుంది, ఇలాంటి దాని మీద అన్ని పత్రికల్లోనూ విశ్లేషణలు కనిపిస్తాయి. మొత్తం దాదాపుగా ప్రతి పత్రికలో కూడా బ్యానర్ ఐటమ్గా కొలువు వీసా ₹1,00,00,000 ప్రజాశక్తిలో, H1 బాంబు ఆంధ్రజ్యోతి పత్రికలో, H1B పిడుగు ఈనాడు పత్రికలో, దాదాపుగా $1,00,000 బాంబు మనం సాక్షి పత్రికలో చూడొచ్చు, భారతీయులపై ట్రంప్ బాంబు ఆంధ్రప్రభ పత్రికలో, ఇట్లా దాదాపుగా అన్ని పత్రికలు కూడా బాంబు వేశారు అనే రీతిలోనే కథనాలు ఇచ్చాయి. వాస్తవానికి ఇది బాంబుగానే భావించాలి. దాదాపు $2,500 విలువ ఉండేటువంటి H1B వీసాను ఒక్కసారిగా $1,00,000 పెంచారు. అంటే దాదాపుగా $88 లక్షల ఒక్కసారిగా H1B వీసా పెరిగింది. 3 ఏళ్ళు కాంట్రాక్ట్ మీద ఎవరైనా వెళ్ళాలనుకుంటే $2,60,00,000 పైబడి చెల్లించాల్సి ఉంటుంది. అంత పెద్ద భారాన్ని ఇప్పుడు ట్రంప్ మోపారు. అయితే ఇది లీగల్గా నిలుస్తుందా, ఇలాంటి హక్కు అధ్యక్షుడికి తీసుకునే అవకాశం ఉందా, నేరుగా ఇంతగా H1B వీసా ఛార్జ్ పెంచడానికి అమెరికన్ చట్టాలు అంగీకరిస్తాయా అన్న దాని మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికే ట్రంప్ తీసుకుంటున్న అనేక నిర్ణయాల్ని అక్కడ కోర్టులు, అమెరికన్ కోర్టులు తోసిపుచ్చేస్తున్నాయి. కాంగ్రెస్ అధికారాలన్నింటినీ, అక్కడ ఉన్న పార్లమెంట్ అధికారాలని నేరుగా ప్రెసిడెంట్ తీసుకుని సాగిస్తున్నటువంటి నిర్ణయాల మీద తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. ఇప్పుడు H1B వీసా విషయంలో కూడా అదే జరగవచ్చు అనే మాట వినిపిస్తుంది. ఏటా ఇచ్చేటువంటి H1B వీసాల విషయంలో సుమారుగా 71% ఇండియన్స్కే వస్తాయి. అందులో 71% ఇండియన్స్ వస్తే మళ్ళీ 35% తెలుగు వాళ్ళు ఉంటారు. అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా 60-70 వేల మంది అమెరికా వెళ్తుంటారు. ఇంతమందికి ఇప్పుడు H1B వీసాల కారణంగా చాలా పెద్ద సమస్య రాబోతోంది. ఇప్పుడు వీళ్ళందరికీ ఒక్కసారిగా $2,70,00,000 వరకు 3 ఏళ్ల కాలపరిమితి కోసం H1B వీసాకు చెల్లించాలి, అది కూడా కంపెనీయే చెల్లించాలి అంటే నేరుగా ఇండియన్స్ని, అందులో తెలుగు వాళ్ళని ఉద్యోగాలకు తీసుకునే అవకాశాలు తగ్గిపోతాయి. అమెరికా లక్ష్యం కూడా అదే. అమెరికాలో చాలా కాలం పాటు అవసరమైనటువంటి స్కిల్డ్ లేబర్ లేకపోవడం, పైగా ఉన్నటువంటి అమెరికన్స్ కూడా ఎక్కువసేపు పనిచేయలేకపోవడం, దీంతో ఇండియన్స్కి అవకాశాలు చాలా మెరుగయ్యాయి. దాన్ని తెలుగు వాళ్ళు బాగా అందిపుచ్చుకున్నారు. ఐటీ సెక్టార్ విస్తరించిన తర్వాత అమెరికాలో మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. దానికి కారణం తక్కువ వేతనాలతో పనిచేయడం, రెండోది ఎక్కువ గంటలైనా సరే ఓపిక్గా పనిచేయడం. ఈ 2 అడ్వాంటేజెస్ కారణంగా చాలా ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు అనూహ్యంగా తెలుగు వాళ్ళు లేకుంటే ఇండియన్స్, ఇతర దేశస్తులు కాకుండా కేవలం అమెరికన్స్కి మాత్రమే ఉద్యోగ అవకాశాలు పెంచాలి అనే లక్ష్యంతో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు తెలుగు వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. అందుకే ఈరోజు పత్రికలన్నీ దాన్నే బ్యానర్ ఐటమ్గా, దాని చుట్టూనే మెయిన్ అటువంటి అంశంగా కథనాలు ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం. అయితే ఇప్పుడు ఈ H1B వీసాల ఛార్జ్ పెరిగింది కాబట్టి అమెరికన్ కంపెనీలు చౌకగా ఇక్కడే పని చేయించుకోవడానికి నేరుగా ఇండియాకు వచ్చి ఇక్కడ కంపెనీలు పెడతాయా, ఇక్కడే ఆ యూనిట్లు ఏర్పాటు చేసి ఎంతకాలంగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పని చేయించుకున్నారు. అక్కడ పని చేయాలంటే ఇప్పుడు అదనంగా ఏటా దాదాపు $90 లక్షల చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి అదే మొత్తాన్ని ఇక్కడ చెల్లిస్తే చాలామంది సిబ్బంది వస్తారు. కాబట్టి కంపెనీలే నేరుగా ఇండియాకు వచ్చి ఇక్కడి నుంచే సర్వీసులు అందుకునే అవకాశం కూడా ఉండొచ్చు అనే ఒక అంచనా కూడా ఉంది. అంటే ఇంత పెద్ద సమస్యలో కూడా కొన్ని అవకాశాలు దక్కొచ్చు అనే సానుకూలతను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏమవుతుంది, ఇది నిజంగా ట్రంప్ సర్కార్ తీసుకున్న నిర్ణయం నిలబడుతుందా, లేకుంటే లీగల్గా చెల్లుబాటు కాదా, ఆ తర్వాత అమలు అయినా అది ఇండియన్స్కి ఎంత మేరకు ఇబ్బంది అవుతుంది, ఒకవేళ ఇబ్బంది అయితే ఇండియాలో కలిసి వచ్చే అవకాశాలు ఎంత, ఇవన్నీ చాలా అంశాల చుట్టూ పెద్ద చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ప్రతి గ్రామం నుంచి ఒక్కరో ఇద్దరో ఇప్పుడు అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి దానికి తగ్గట్టుగానే అన్ని పత్రికలు ఇప్పుడు అమెరికా అంశాన్ని ప్రధానమైనటువంటి కథనంగా ఇచ్చినట్టు మనం భావించాలి. ఇక ఆ తర్వాత సాక్షి పత్రికలో చూస్తే ఈరోజు బ్యానర్ ఐటమ్గా ఈనాడు పత్రిక మీద సాక్షి రాసినటువంటి కథనం. ఈనాడులో నిన్న చాలా అత్యుత్సాహం ప్రదర్శించారు. నిన్నే కాదు,
ఉద్దేశపూర్వకంగానే ఈనాడు జగన్మోహన్ రెడ్డిని ఆయన కుటుంబాన్ని టార్గెట్ పెట్టుకుని అబద్ధాలు రాసేస్తుంది. సరిగ్గా వారం కూడా అయ్యి ఉండదు, ఎంఆర్ కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా నిందితుడే అని రాసింది. వాస్తవానికి ఎంఆర్ కేసులో జగన్మోహన్ రెడ్డి నిందితుడు కాదు, అయినా ఈనాడు రాసేసింది. పోనీ అది ఏదో పొరపాటుగా జరిగిందనుకుంటే నిన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సోదరుడు సునీల్ కుమార్ రెడ్డి ఇంట్లో లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి సోదాలు జరిగాయి అనే వార్తలో ఆ షెల్ కంపెనీల్లో జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిరెడ్డి కూడా ఒకనాడు డైరెక్టరే అన్నట్టుగా రాసింది. వాస్తవానికి భారతిరెడ్డి ఎప్పుడు అందులో డైరెక్టర్గా లేరు, ఆ కంపెనీ ఆమెకు సంబంధం లేదు. అయినప్పటికీ ఈనాడు స్పేస్ లేకపోయినా ఇరికించారన్నట్టుగా అక్కడ ఆమె పాత్ర లేకపోయినా భారతిరెడ్డి పేరుని ప్రస్తావించి బదనాం చేసే ప్రయత్నానికి పూనుకుంది. అంటే కేసులో లేని జగన్మోహన్ రెడ్డి పేరుని ఎంఆర్ కేసులో రాస్తారు, అసలు ఆ కంపెనీలో ఎన్నడూ డైరెక్టర్గా లేని భారతిరెడ్డిని కంపెనీలో ఉన్నట్టుగా చిత్రీకరిస్తారు. ఇట్లా ఈనాడు వారం రోజుల వ్యవధిలోనే అటు జగన్ని ఇటు ఆయన భార్యని ఇద్దరు పేర్లని లేని చోట ప్రస్తావిస్తుందంటే ఉద్దేశపూర్వకంగానే ఈనాడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిందన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. అంటే జనాల్లోకి ఈనాడు ఏం ఉద్దేశాలను పంపించాలనుకుంటుందో ఈ ఘటనలు మనకి సాటుతాయి. పచ్చమైకోలో ఈనాడు అచ్చోసిన అబద్ధాలు, మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతిపై దుష్ప్రచారం, సిట్టు తనిఖీలు చేసిన కంపెనీల్లో ఆమె డైరెక్టర్ అంటూ అసత్య ప్రచారం, ఆ సంస్థల్లో వైఎస్ జగన్ సతీమణి భారతి డైరెక్టర్గా ఎన్నడూ లేరు. చాలా క్లియర్గా నిన్నటి ఈనాడు పత్రిక ఆ ప్రింటు, వాస్తవానికి ఈనాడు ప్రింటులో వచ్చేసిన తర్వాత ఈనాడుకి అర్థమైంది నిజంగా అందులో ఎప్పుడూ భారతిరెడ్డి డైరెక్టర్గా లేరు అని. వెంటనే ఆన్లైన్లో ఆ అంశాన్ని తొలగించేసింది. అంటే ఆన్లైన్ ఎడిషన్లో ఒకలాగా, ప్రింట్ ఎడిషన్లో మరోలాగా ఈనాడు పేర్కొంది. ఎంత ఆ పత్రిక ఎన్ని రకాలుగా అబద్ధాలని ఒల్లించేస్తుందో చూడండి. ఈనాడు నేను అడ్డంగా దొరికింది చాలా నిన్న, అందుకని వాళ్ళు ప్రింట్ చేసినటువంటి దాన్ని వీళ్ళు ఇక్కడ ప్రస్తావించారు. జగన్ పెదనాన్న కుమారుడు అనిల్ రెడ్డి ఆయన కంపెనీల్లో డైరెక్టర్గా ఒకనాడు వైఎస్ జగన్ సతీమణి భారతిరెడ్డి ఉన్నారు అన్నట్టుగా రాసింది. వాస్తవానికి ఆమె ఎన్నడూ లేదని తెలిసిన తర్వాత ఈనాడు తప్పులు వెల్లడయ్యే, ఈనాడుపై చట్టపరమైనటువంటి చర్యలు, న్యాయపరమైనటువంటి చర్యలు, నోటీసులు పంపించిన భారతిరెడ్డి అవాస్తవ కథనాన్ని ప్రచురించారని ఆగ్రహం. ఈనాడు నిజంగా భారతిరెడ్డికి అడ్డంగా దొరికింది. ఈనాడు అబద్ధాలు రాసేసింది, లేని అంశాన్ని ప్రస్తావించేసింది. అది అక్కడ ఆ ఈనాడు ప్రతినిధి చేసిన తప్పిదమా, లేకుంటే ఈనాడు మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగా అన్ని చోట్ల జగన్ ఆయన భార్య పేర్లని ప్రస్తావించడానికే ప్రాధాన్యత ఇస్తున్నదనడానికి సంకేతమా? కారణం ఏదైనా ఈనాడు మాత్రం అడ్డంగా దొరికింది, చాలా అబద్ధాలు రాసింది, అడ్డంగా ఇప్పుడు చట్టపరమైనటువంటి చిక్కులు ఎదుర్కోక తప్పని స్థితికి వచ్చేసింది. ఇక మోహన్ లాల్కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, మలయాళం సూపర్ స్టార్కి అవార్డు వచ్చింది, అందరూ అభినందించాలి. అయితే మలయాళం కేరళలో ఎన్నికలు ఉన్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇది ఇచ్చారు అన్నట్టుగా కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏమైనా మోహన్ లాల్కి అభినందనలు. స్కిల్లో అడ్డంగా దొరికింది చంద్రబాబే, జరగని మద్యం స్కామ్పై టీడీపీ ఎల్లో మీడియా దుష్ప్రచారం. రోజు చెప్పుకుంటుందే ఇది కంటిన్యూ అవుతున్నటువంటి వ్యవహారం. ఐఏఎస్ఎల్ పోస్టింగులు బదిలీలు, ఏపీ జెన్కో ఎండీగా ఎస్ నాగలక్ష్మి, ఎక్సైజ్ ప్రొహిబిషన్ డైరెక్టర్గా చామకూరి శ్రీధర్, ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ 9 మంది నిన్న ట్రాన్స్ఫర్ అయ్యారు. సన్న బియ్యం మద్దతు ఇయ్యం, నెల్లూరులో ఖరీఫ్ ధాన్యం మాసూళ్లు ప్రారంభం, ఎంటీయు 10-10కి కేఎన్ఎం రకాలకు దక్కని మద్దతు, కొనేవారు లేక గగ్గోలు పెడుతున్న అన్నదాతలు, ఆదిలోనే ధాన్యం రైతులకు కష్టాలు మొదలు, పుట్టికి 4,720 నుంచి 5,720 వరకు నష్టం. 4 నుంచి 5,000 రూపాయలు ప్రతి రైతు నష్టపోవాల్సినటువంటి పరిస్థితి. ఒక్కొక్క పుట్టికంత నష్టమవుతుందంటే ఒక ఎకరాకి ఎంత, ఒక రైతు పండించేటువంటి పంటకి ఎంత నష్టం, చాలా అపారమైన. అసలు రైతు పంట పండించడానికే ప్రభుత్వం యూరియా కొరతతో ఇబ్బందులు పెడుతోంది. ఇప్పుడు పంట ఏదో రకంగా పండించారు, గట్టెక్కారు, మాసూళ్ళు కూడా పూర్తి చేశారు, అన్ని ఆటంకాలు ఎదుర్కొని అంటే ఇప్పుడు సర్కారు కనీస మద్దతు ధర కూడా లేకుండా మరో రకమైన ఇబ్బందులు పెడుతుంది. 10-10 రకానికి 1010 అంటారు, ఆ రకాన్ని చాలా తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ప్రభుత్వ మద్దతు లేక ఊరూరా తిరుగుతూ అమ్ముకుంటున్న ఉల్లి రైతు, కుటుంబాలతో పొరుగు రాష్ట్రాలకు వెళుతున్న వైను, ఉల్లి దిగుబడులతో తిరుపతి చిత్తూరుకు తరలి వచ్చిన రైతులు, పంటను పారబోయలేక రోడ్ల పక్కన తలదాచుకుంటూ విక్రయాలు, కూటమి ప్రభుత్వానికి కనికరం లేదంటున్న కర్నూలు జిల్లా ఉల్లి రైతుల గురించి ప్రభుత్వం మాటలు చెప్తుంది కానీ
చేతలు నామమాత్రం శూన్యం అన్నట్టుగా. ఇక H1Bకి సంబంధించినటువంటి డాలర్ డ్రీమ్స్ కరిగిపోతున్నట్టు అనేటువంటి కథనం చూడొచ్చు. చెత్త రాజకీయాలను ఊడ్చేస్తా చంద్రబాబు. ఊడ్చేయండి, ఎవరొద్దన్నారు? ఎందుకని తాత్సార్యం చేస్తున్నారు? ఈ మాటలు చెప్పడం మళ్ళీ యథావిధిగా సాగడం. సంక్షేమమా సంక్షోభమా? చాలా ఆంధ్రజ్యోతి ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రేషన్ కార్డుల విషయం మీద టార్గెట్ చేసింది. చాలా రేషన్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఎక్కువ అవ్వడం వల్లే సంక్షేమ పథకాలు అందరికీ ఇవ్వాల్సి వస్తుంది, సంక్షేమ పథకాలు అందరికీ ఇవ్వడం వల్లే రాష్ట్రాలు ఆర్థికంగా కుదేలైపోతున్నాయి, అప్పుల్లో మునిగిపోతున్నాయి. ఇది ఆంధ్రజ్యోతి రాతలు. అంటే వరుసగా ఆంధ్రజ్యోతి రేషన్ కార్డుల గురించి రాస్తోందంటే త్వరలో ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుల ఏరివేతకి చంద్రబాబు సర్కారు పూనుకోబోతుందా అనే సందేహం మనకు కలగక మానదు. ఎందుకంటే మొదట ఈ టీడీపీ అనుకూల పత్రికల్లో రాయించి దానివల్ల ఏదో జరిగిపోతుందనే జనాన్ని నమ్మించి ఆ తర్వాత దాని మీద చర్యలు తీసుకున్న జనం కిమ్ అనకుండా ఉండాలి అన్నది చంద్రబాబు వ్యూహం. ఏదైనా కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ర వేయాలన్నట్టుగా రాష్ట్రంలో అన్ని కష్టాలకు అసలు కారణం రేషన్ కార్డులు పెరిగిపోవడమే అన్నట్టుగా ఇప్పుడు సూత్రీకరిస్తున్నారు. అంటే త్వరలోనే రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం పూనుకోబోతుంది. ఇప్పటికే పెన్షన్ల ఏరివేత ప్రక్రియ ఎంత వివాదానికి దారితీసిందో, దివ్యాంగులు రోడ్డెక్కి ఆందోళనకు పూనుకోవాల్సి వచ్చిందో మనం చూసాం. ఇప్పుడు రేషన్ కార్డుల ఏరివేతకి చంద్రబాబు పూనుకోవడం అనివార్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు ఆరంభం నుంచి ఇదే స్ట్రాటజీ. లిక్కర్ బ్యాన్ ఎత్తేయాలి అనుకున్నాడు. ఆయన సారా నిషేధం తర్వాత ఎన్టీ రామారావు సారా నిషేధం అమలు చేస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి ఆ సారా నిషేధం తీసేసి IMFL లిక్కర్ మళ్ళీ ఇవ్వాలి, అనుమతి ఇవ్వాలి అనుకున్నారు. అప్పుడు ఏం చేశారంటే ముందు సారా తాగడం వల్ల ఎంత నష్టం వస్తుందో అని ఈనాడు ఆంధ్రజ్యోతి పుంకాలుగా కథనాలు రాసి ఆ తర్వాత సారా నిషేధం వల్ల ఎంత నష్టం వస్తుందో అని చెప్పేసి అని రాగం మార్చేశారు, స్వరం సవరించేశారు. ముందు సారా తాగితే ఎంత నష్టం వస్తుందని చెప్పినటువంటి వాళ్ళే ఇప్పుడు సారా నిషేధం తర్వాత ఎంత నష్టం వస్తుందో అని రోజు వార్తలు రాసి జనాలకి ఇంకా ఉండాల్సిందే, IMFL రావాల్సిందే, చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకోవాల్సిందే అన్నంత రీతిలో నచ్చజెప్పేశారు. అలా చంద్రబాబు మళ్ళీ సారా నిషేధం సడలించేసి IMFLని ఇప్పుడు మళ్ళీ అమ్ముతున్నట్టు లిక్కర్ షాపుల్ని అన్నీ మళ్ళీ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకి దక్కుతుంది. ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డుల మీద పదే రాస్తున్నారంటే ఆనాటి వ్యూహాన్ని 1995 లాంటి సీఎం అని చెప్తున్నాడు కదా, ఆనాటి వ్యూహాన్ని ఆయన మళ్ళీ అనుసరిస్తున్నట్టు మనం భావించాల్సి ఉంటుంది. ఇక మిగిలినటువంటి పత్రికల్లో మనం చూద్దాం. ఈనాడు పత్రిక త్వరలోనే సంజీవిని అంటే హెల్త్ ఇన్సూరెన్స్ని ఇప్పుడు ఆయన సంజీవిని అంటున్నారు. మొన్నటి వరకు బనకచర్ల గేమ్ చేంజర్, P4 గేమ్ చేంజర్ అన్నారు. మరి ఆ P4 ఏమైందో, బనకచర్ల ఏమైందో, ఎందుకని గేమ్ చేంజర్ రాష్ట్రానికి లేకుండా పోయిందో ఎవ్వరికి తెలియదు. ఇప్పుడు ఆయన సంజీవిని ఆరోగ్యశ్రీ ఎత్తేసి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తారట. హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తే అది క్లెయిమ్ చేసుకోవడానికి సామాన్యుడు ఎన్ని అవస్థలు పడ్డాలో, ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు ఎన్ని రకాలుగా వేధిస్తాయో ఇప్పటికే ఇన్సూరెన్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. కానీ దాన్ని చంద్రబాబు నాయుడు సంజీవని అని చెప్తున్నారు. ఆ సంజీవని చుట్టూ జనాన్ని తిప్పే ప్రయత్నంలో ఉన్నారు. సంజీవని ఏమవుద్దో జనానికి ఆచరణలోకి అనుభవంలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇక మిగిలినటువంటి భారత్లో GCCలు పెరుగుతాయి, పెద్ద కంపెనీలు ఇక్కడే కార్యాలయాలు ఏర్పాటు చేస్తాయి, IT ఉత్పత్తులు ఎగుమతులు కూడా చేస్తాయి. ట్రంప్ నిర్ణయంపై నిపుణుల అంచనా. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఈ H1B వీసా ఛార్జ్ పెంచడం వల్ల ఇండియాకి చాలా కొన్ని సానుకూలతలు కూడా రావచ్చు, ఇండియాలోనే IT కంపెనీలు పెరగొచ్చు, ఇండియా నుంచి IT ఉత్పత్తులు భారీగా ఉండొచ్చు అనే సంకేతాన్ని కూడా ఇస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో అక్రమాలపై హైకోర్టులో కీలక మలుపు, సొమ్ము తస్కరించిన కేసు లోక్ అదాలత్లో రాజీపై హైకోర్టు విస్మయం, లోక్ అదాలత్ ఉత్తర్వుల సస్పెన్షన్, సుమోటో ప్రతివాదిగా CID IG, కేసు రికార్డులు, TTD ప్రొసీడింగ్స్, తీర్మానాలను ఇవ్వాలని స్పష్టీకరణ. పరకామణి కేసులో ఆస్తులు రాయించుకున్న ప్రముఖులెవరు? నిందితుల ఆస్తుల్లో కొన్ని TTDకి విరాళంగా రిజిస్ట్రేషన్, మిగిలిన ఆస్తులు బలవంతంగా లాక్కున్న పెద్దలు ఎవరు? ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మళ్ళీ రాజకీయ కేంద్రంగా మారుతుంది. సరిగ్గా ఏడాది క్రితం 2024 సెప్టెంబర్లోనే చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డు కల్తీ నెయ్యి గురించి చాలా పెద్ద కలకలం రేపారు. అది ఎంత దుమారం రేపిందో, అది ఆఖరికి ఎలా చంద్రబాబు మాటల్లో ఎటువంటి సత్యం లేదని ఎలా తేలిందో, సుప్రీంకోర్టు చేసినటువంటి సిట్టు విచారణలో ఎలా నీరుగారిపోతున్నాయో అన్నీ మనం చూస్తున్నాం, మన కళ్ళెదురుగా జరుగుతుంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ దాదాపు నెల రోజుల పాటు ఆ తిరుమల లడ్డూ చుట్టూ నానా రాద్ధాంతం చేశారు.
ఇప్పుడు అందులో అయితే నిరూపించలేక చేతులు ఎత్తేశారు. ఏడాది తర్వాత ఇప్పుడు మళ్ళీ పరకామణి కేసు తెర మీదకి వచ్చింది. ఈ పరకామణిలో వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఈ మొత్తం ఆస్తులు రాయించేసుకున్నారు, వాళ్లే దొంగలు. ఏకంగా తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి నివాసానికి కూడా వాటాలు వెళ్ళాయి అని నారా లోకేష్ ఆరోపిస్తున్నారు. నిజంగా జరుగుంటే వాటాలు ఎల్లుంటే దాని మీద కేసు పెట్టి విచారించి లాగాలి కదా. ఏడాదిన్నర నుంచి మరి ఎందుకు కళ్ళు అప్పగించి చూశారు? ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? అధికారంలో ఉన్నది మీరే కదా. మరి నారా లోకేష్ ఏదో గుడ్డగాల్చి ముఖం మీద వేసేద్దాం అని అనుకుంటే ఎట్టా చెల్లుబాటు అవుతుంది? విపక్షంలో ఉన్నప్పుడు నానా రకాల విమర్శలు చేసి జగన్మోహన్ రెడ్డిని నిందించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది, జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగింది అని ఎన్నాళ్ళని జనాలని నమ్మించే ప్రయత్నం చేస్తారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగితే వాళ్ళు ఆ పరకామానికి సంబంధించినటువంటి ఆస్తులు కాజేస్తే ఖచ్చితంగా కేసు పెట్టాలి, చర్యలు తీసుకోవాలి, రికవరీ చేయాలి, అలాంటి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాలి, ఎక్కడ ఉపేక్షించడానికి లేదు. కానీ ఎందుకని మరి ప్రభుత్వం అందులో చేతులు గడుచుకుని చేతులు ముడుచు కూర్చుని ఎందుకని కేవలం ఎక్స్లో పోస్ట్ చేసాం, మీడియాలో రాసుకున్నాం, ఇంకేదో బురద జల్లాం, ఇట్లా ఎందుకు సంతృప్తి పడుతుంది? నేరం జరుగుంటే శిక్షిస్తే జనం హర్షిస్తారు. నేరం జరిగిందని గుండెలు బాదుకుని అల్లరి చేస్తే అధికార పార్టీని హర్షించరు. ఎందుకంటే అధికారం చేతుల్లో ఉంది. అధికారం చేతుల్లో ఉన్నప్పుడు చర్యలు ఉండాలి, చర్యలనే జనం చూస్తారు. ఇక జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తారట. మరి ఈయన జూన్ అన్నారు, మొన్నే అసెంబ్లీలో ఏప్రిల్ నాటికి అన్నారు, అంతకుముందు నారాయణ మార్చి నాటికే అన్నారు. ఏదో మరి ఇన్ని రకాల గడువులు, జూన్ గడువు పెట్టారు, మళ్ళీ అది ఎప్పటికవుద్దో మనం చూడవచ్చు. ఇక మిగిలినటువంటి కథనాలు చూస్తే ఐసీడీఎస్ పరిరక్షణకు మరో జాతీయ స్థాయి పోరాటం, అంగన్వాడీ సంబంధించినటువంటి మీటింగ్ ఒంగోలులో జరుగుతుంది, దానికి కథనం. రాష్ట్ర వ్యాప్తంగా నేడు భారీ వర్షాలు, 26వ తారీఖున వాయుగుండం ఏర్పడబోతుంది, అది తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది. అయితే ఈలోగా ద్రోణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక మోడీ గెలుపు కోసమే ఓట్ల కుంభకోణం జరుగుతోంది, ఓట్ చోరీకి మూలకారకుడు మోదీయే, మోదీ ప్రయోజనాల కోసమే మొత్తం ఎన్నికల వ్యవస్థ నీరు గార్చేస్తున్నారు అనే ఆరోపణలు ఇప్పటికే రాహుల్ గాంధీ చేస్తున్నారు. ఇది కూడా చూడొచ్చు. భూములిచ్చి తీరాల్సిందే, కుప్పంలో బలవంతపు భూసేకరణ, 650 ఎకరాలపై డ్రోన్ కన్ను, వ్యతిరేకిస్తున్న అన్నదాతలు. కుప్పం నియోజకవర్గంలో శాంతిపురంలో ఎయిర్పోర్ట్ పేరుతో ఇప్పటికే అక్కడ రైతులు బెదిరించి భూసేకరణకు పూనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ డ్రోన్ సిటీ కడతారట, దానికోసం అని చెప్పేసి అని మళ్ళీ ఇంకొక 650 ఎకరాల లక్ష్యం కోసం ఇప్పుడు భూసేకరణకు సిద్ధమవుతున్నారు. కుప్పంలో రైతుల నుంచి భూములన్నీ వివిధ కంపెనీలు కట్టబెట్టే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొన్నటి వరకు నీళ్లు తీసుకెళ్ళాం కుప్పం వరకు అని ఘనంగా చెప్పుకున్నారు. మరి ఆ నీళ్లు తీసుకెళ్ళిన తర్వాత రైతులు పండించుకోవాలి కదా. పండించుకోవడానికి భూమి లేకుండా ఆ భూములు మళ్ళీ కంపెనీలకు ఇచ్చేస్తే మేము నీళ్లు తీసుకెళ్ళాం, పొలాలు పండించాం, చెరువులు నింపాం, ఏం ప్రయోజనం? ఆ చెరువులు నింపి పొలాలు పండించాలంటే రైతు దగ్గర భూమి ఉండాలి. ఆ భూమి కంపెనీలకు అప్పగిచ్చేస్తూ మేము కుప్పానికి నీళ్లు తీసుకెళ్ళాం అని 16 ఏళ్ల తర్వాత సీఎం చెప్పుకుంటే ఏం ఉపయోగం? ఆయన 16 ఏటా సీఎంగా చేస్తుండగా తీసుకెళ్లారు కుప్పానికి నీళ్లు. ఆయన ముఖ్యమంత్రి ఎన్నేళ్ళు పట్టిందో చూడండి. ఇక 9 మంది ఐఏఎస్లకు పోస్టింగ్ అనేటువంటి కథనం ప్రజాశక్తిలో చూడొచ్చు. ఇక ఆంధ్రప్రభ పత్రికలో సేమ్ మళ్ళీ అదే దాదాసాహెబ్ పాల్కే అవార్డు మోహన్ లాల్కి వచ్చినటువంటి కథనం. భారతీయులపై ట్రంప్ పిడిగేశారనేది, క్లీన్ పాలిటిక్స్ చేయబోతున్నాం అన్నట్టుగా కథనం. చెదిరిన కళలు అమెరికా వెళ్ళాలనేటువంటి ఆశలన్నీ చెదిరిపోతున్నాయి అనేటువంటి కథనాన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. పులి చింతలు ఇవి, కేఆర్ఎంబి చైర్మన్ పాండేకు ఆయకట్టు రైతుల మొర, ప్రాజెక్టును పరిశీలించిన కృష్ణా బోర్డు చైర్మన్, గేట్లు సహా కీలక ప్రాంతాల్లో తనిఖీలు, ప్రాజెక్టు వద్ద అధికారులతో సమీక్ష, ఏపీ రైతుల నీటి హక్కులు కాపాడాలి, కేఆర్ఎంబి ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి మార్చాలి, రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సమైక్య వినతి. ముంచుకొస్తున్న తుఫాను ముప్పు, 100 కోట్ల చోరీ కేసులో రాజీ యత్నాలా, పరకామణిలో నిధుల దుర్వినియోగం కేసులో రాజీ చేసుకున్నారు, లోక్ అదాలత్లో కేసును సెటిల్ చేసుకోవడం వెనక చాలా పెద్ద మతలబు ఉంది అనేటువంటి ఆరోపణలు. అనిల్ రెడ్డి కంపెనీల ద్వారా ముడుపుల తరలింపు, ఇది ఆరోపణలు, ఆధారాలు చూపిస్తే బాగుండు. సిట్ ఇప్పటికే ఏడాది కాలంగా విచారణ చేస్తుంది, దాదాపు ఒక 20 మంది వరకు అరెస్టులు చేసింది. మరి వాళ్ళందరి నుంచి తీసుకున్న రికవరీ ఎంత? ఏం చేశారు? 11 కోట్లు రికవరీ చేసాం అని చెప్పారు. ఆ 11 కోట్ల నోట్ల వ్యవహారం సిట్ మెడకు చుట్టుకోవడంతో అది మొత్తం కామప్ చేసేసారు. ఆ 11 కోట్లు ఏమయ్యాయి అన్నది కూడా ఎవరికి తెలియదు.
అంతగా సిట్టు ఆ విషయాన్ని దాచిపెట్టేస్తుంది. ఇట్లా సిట్టు విచారణ చాలా చాలా సందేహమయంగా కనిపిస్తోంది. సాక్షి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నట్టుగా అది కావాలని కొంతమందిని ఇరికించే ప్రయత్నంగానే మారుతున్నట్టు ఉంది. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్య కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో రాత కోత వాత పేరుతో మనం ఈ విశ్లేషణ చేస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.